శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. శ్రీరామకృష్ణులు. హాజ్రా తన కుటుంబం గురించి బొత్తిగా పట్టించుకోడు. అతడి కుమారుడు రామ్లాల్తో, నాన్నను ఇంటికి రమ్మని చెప్పండి, ఆయన్ను మేమేమీ అడగం అన్నాడు. ఇది విని నాకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. హాజ్రా తల్లి రామ్లాల్తో, ప్రతాప్ను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు, వాణ్ణి ఇంటికి పంపించమని మీ చిన్నాన్నను నేను అడిగినట్లుగా చెప్పు అన్నది. ఆ సంగతి నేను హాజ్రాతో చెప్పాను. అయితే అతడు నా మాట పెడచెవిన పెట్టాడు. ఇక్కడ ప్రతాప్ అంటే హాజ్రా. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, తల్లి అంటే సామాన్యమా? ఎన్నో విధాల తల్లికి నచ్చజెప్పిన తరువాతనే చైతన్యులు ఇంటిని వీడగలిగారు. శచీదేవి కేశవ భారతిని నరికేస్తాను అంది. చైతన్యులు అనేక విధాల ఆమెకు నచ్చజెప్పాడు. అమ్మా, నీ అనుమతి లేకుండా నేను వెళ్ళను, కానీ సంసారం చేయమని నన్ను బలవంత పెడితే మాత్రం ఈ దేహం నిలబడదు. అమ్మా, నువ్వు కోరినప్పుడల్లా నన్ను చూడవచ్చు, నేను సమీపంలోనే వసిస్తాను, మధ్య మధ్యలో వచ్చి నిన్ను చూసి వెళ్తాను. ఆ పైనే శచీదేవి అనుమతించింది. తల్లి జీవించి ఉన్నంత వరకు నారదుడు తపోమయ జీవితాన్ని ప్రారంభించలేదు. తల్లికి సేవలొనరించాలి కదా. అందుకే ఆమె మరణానంతరమే ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. బృందావనం నుంచి తిరిగి రావటానికి నాకు ఎంతమాత్రం మనస్కరించలేదు. అక్కడే గంగామాయితో వసించేటట్లు తీర్మానమైంది. అందుకైన ఏర్పాట్లు కూడా గావించబడ్డాయి. నా పడక ఎక్కడ, గంగామాయి పడక ఎక్కడ అన్నది కూడా నిర్ణయించబడింది. ఇంకా ఎంతకాలం ఆ బెస్తవాళ్ల అన్నం తినటం అనుకున్నాను. ఇక కలకత్తాకు వెళ్ళకూడదు అన్న తీర్మానానికి వచ్చేశాను. కానీ హృదయ్, నువ్వు కలకత్తాకు రావాలి అన్నాడు. ఒకవైపు వాడు లాగుతూ ఉంటే మరోవైపు గంగామాయి లాగసాగింది. అక్కడే ఉండిపోవాలని నేను కోరుకున్నాను. ఆ సమయంలో నా తల్లి జ్ఞాపకానికి వచ్చింది. అంతే, అన్నీ మారిపోయాయి. ఆమె వృద్ధురాలు. ఆమెను గురించే యోచిస్తూ ఉంటే దేవుడు గీవుడు చింతనలన్నీ తలక్రిందులే. దానికంటే ఆమె వద్దకు వెళ్ళటమే ఉత్తమం. అక్కడకు వెళ్ళి ప్రశాంత చిత్తంతో భగవచ్చింతన చేసుకోవచ్చు అని నిర్ణయించుకున్నాను. నరేంద్రునితో, నువ్వు హాజ్రాకు కాస్త నచ్చచెప్పరాదా? నాతో ఆ రోజు నేను ఊరికి వెళ్తాను, 3 రోజులు ఉండి వస్తాను అన్నాడు. అయితే మళ్ళీ పాత కథే మొదలుపెట్టాడు భక్తులతో. ఈరోజు ఘోష్పర గీష్పర అంటూ ఎన్నో పనికిమాలిన విషయాలు మాట్లాడుకున్నాం. గోవింద గోవింద గోవింద. ఇక కాస్త హరినామ సంకీర్తన చేద్దాం. పప్పు గిప్పు తిన్న తరువాత కొంచెం పాయసం రావాలి. నరేంద్రుడు పాడాడు. పరిశుద్ధాత్ముడు పురాణ పురుషుడు, కారణ కారణుడు, అనాది నిత్యుడు. నరుడా, నీ మదిని ఆతని యందు చేర్చి గట్టిగా బిగియగట్టుము. విజ్ఞాన గగనమున ప్రేమచంద్రుడు పూర్ణబింబమున ఉదయించెను. శ్రీరామకృష్ణులు పాడారు, నృత్యం చేశారు, చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. భక్తులు కూడా పాడుతూ ఆయనతో నృత్యం చేశారు. వర్ణనాతీతమైన ఆనందం
పాట పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు పాడసాగారు. అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో పారవశ్యమున వడలు మరచి. మా కూడా జత కలిపి పాడటం చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. పాట ముగిసింది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో, మృదంగము ఉండి ఉంటే బాగా రక్తి కట్టి ఉండేది. తక్ తక్ తాథిన్ తక్ తక్ తాధిన్ అని చెప్పి వాయించాలి అన్నారు. కీర్తనలు పూర్తయ్యేటప్పటికి మునుమాపు వేళ అయింది. బుధవారం అక్టోబర్ 1, 1884. నేడు ఏకాదశి. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం నుంచి అధర్ ఇంటికి వెళుతున్నారు. నారాయణ్, గంగాధర్ ఆయన వెంట ఉన్నారు. దారిలో శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా భావపారవశ్య స్థితి కలిగింది. ఆ స్థితిలో నేను జపమాల పుచ్చుకొని జపం చేయటమా? థూ థూ, ఈ శివలింగం పాతాళాన్ని చీల్చుకొని వచ్చింది, స్వయంభూలింగం అన్నారు. అధర్ ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడ పలువురు భక్తులు సమావేశమై ఉన్నారు. కేదార్, విజయ్, బాబూరాం మొదలైన వారు వచ్చి ఉన్నారు. గాయకుడైన వైష్ణవ్ చరణ్ కూడా వచ్చి ఉన్నాడు. శ్రీరామకృష్ణుల ఆదేశానుసారం అధర్ ప్రతినిత్యం తన ఆఫీసు నుంచి తిరిగి రాగానే వైష్ణవ చరణ్ను పాడమని కీర్తనలు వింటాడు. వైష్ణవ చరణ్ పాటలు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. నేడు కూడా అతడు పాడనున్నాడు. శ్రీరామకృష్ణులు అధర్ ఇంట్లోని అతిథుల గదిలోకి వచ్చారు. భక్తులు లేచి నిలబడి ఆయన పాదపద్మాలకు ప్రణమిల్లారు. ఆయన దరహాస వదనులై ఒప్పారుతున్నారు. ఆయన కూర్చోగానే భక్తులు కూడా కూర్చున్నారు. కేదార్, విజయులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాక ఆయన నారాయణ్ను, బాబూరాంను పిలిచి వారిద్దరికీ ప్రణామం చేయమన్నారు. భక్తి కలిగేటట్లు వీరిని ఆశీర్వదించండి అని ఆయన కేదార్, విజయులతో చెప్పారు. నారాయణ్ను చూపుతూ, ఇతడు కల్లా కపటం లేనివాడు అన్నారు. భక్తులు బాబూరాం, నారాయణ్ల వంకే తదేకంగా చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు కేదార్ ప్రభృతులతో, మిమ్మల్ని త్రోవలో చూడటం మంచిదైంది, లేకుంటే మీరు కాళికాలయానికి వెళ్ళుండేవారు. భగవదేచ్ఛ మూలంగా మిమ్మల్ని కలుసుకోవటం జరిగింది. కేదార్ చేతులు జోడించుకొని వినమ్రంగా, భగవంతుని ఇచ్ఛ, అది మీ ఇచ్ఛ. శ్రీరామకృష్ణులు నవ్వారు. సంకీర్తన ప్రారంభమైంది. వైష్ణవచరణ్ రాధాకృష్ణుల గురించిన కీర్తనలు పాడాడు. చివరిగా రాసలీల గీతాలతో గానం పరిసమాప్తమైంది. రాధాకృష్ణుల సంయోగ గీతాలతో సంకీర్తన పూర్తి అవుతున్నప్పుడు శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాదంతో నృత్యం చేయసాగారు. భక్తులు పాడుతూ ఆయన్ను చుట్టివేస్తూ నృత్యం చేయసాగారు. సంకీర్తనం పూర్తి కాగానే అందరూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు వైష్ణవ చరణ్ను చూపుతూ విజయ్తో, ఇతడు చక్కగా పాడుతున్నాడు. పిదప మేలు బంగారు కాంతి అనే పాట పాడమన్నారు. వైష్ణవ చరణ్ పాడాడు. పాట పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు విజయ్తో, ఎలా ఉంది అని అడిగారు. విజయ్ అద్భుతం అని బదులు చెప్పాడు. శ్రీరామకృష్ణులు చైతన్యుల భావనలో మునిగి పాడారు. మా ఆయనతో జత కలిపి పాడాడు.
పాట పూర్తి కాగానే వైష్ణవ చరణ్ మరొక పాట ప్రారంభించాడు. పాడవే ఓ వీణ ప్రభునామగానము శ్రీహరి నామగానము హరిచరణ కృపలేక పరతత్వ మగుపడదు. శ్రీరామకృష్ణులు గాయకుల్లా పాటతో పాటు రాగాన్ని ఆలాపన చేశారు. వైష్ణవ చరణ్తోనూ అట్లే గాయకుల్లా ఆలాపనతో పాడమన్నారు. శ్రీరామకృష్ణులు అతడితో కలిసి చివరి 4 చరణాలను మళ్ళీ మళ్ళీ పాడారు. కేదార్ మరికొందరు భక్తులు ఇళ్లకు తిరిగి వెళ్ళటానికి లేచారు. ఇక్కడ రామకృష్ణుల వారు తల్లికి ఎంతో ప్రాధాన్యం ఉందని, సన్యాసులు సాధకులు కూడా తల్లి మాటకు విలువ ఇవ్వాలని వారికి బృందావనంలో కలిగిన సంఘటన చెప్తూ చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా చక్కని భజనలు చేస్తూ నృత్యం చేయడం, ఎంతో పరమానందంలో అందరూ కూడా మునిగిపోవడం మనం చూసే అవకాశం ఉంది. అదేవిధంగా రామకృష్ణుల వారు నారాయణ్ అనే భక్తుని పరిచయం చేస్తూ ఇతడు కల్లాకపటం లేనివాడు అని చెప్తారు. రామకృష్ణుల వారు ప్రధానంగా ఈ విధంగా కల్లాకపటం లేని వారిని ఎంతో ఇష్టపడేవారు, ప్రేమించేవారు. ఆధ్యాత్మిక జీవితంలో అది ఎంతో అవసరమని కూడా చెప్తూ ఉండేవారు. అందరికీ నమస్కారం.